గురుగారు, సంధ్యావందనం చేయటాన్ని సంధ్య వార్చడం అని అంటాం కదా, వార్చడం అంటే ఏమిటి? సంధ్య వార్చడము అంటే 3 సంధ్యలలో సూర్యుడి ఆగమనము, సూర్యుడి నిష్క్రమణము జరుగుతుంది. ఇలా ఏ సూర్యశక్తి అయితే మొత్తము జంతు జీవజాలాన్ని అంతా సంరక్షిస్తూ ఉందో ఆ సూర్యశక్తిని ఆరాధించటం కోసం నువ్వు నిరీక్షించే సమయాన్నే వార్చటము అంటారు. సంధ్యావందనంలో మనం అర్ఘ్యమిస్తాం. ఆ అర్ఘ్యము సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రక్రియ. సూర్యశక్తిని నువ్వు అందుకోవటానికి అవసరమైనటువంటి ఆచారం. మరి ఎప్పుడు నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో అర్ఘ్యాన్ని నువ్వు సమర్పించాలి. దానికోసం నువ్వు వేచి చూచే ప్రక్రియనే వార్చటము అని సంధ్యావందనం యొక్క విశేషాన్ని చెబుతూ ఉంటారు. మందేహ రాక్షసులు కమ్ముకొని సూర్యుడి యొక్క శక్తిని బలహీనం చేస్తూ ఉంటారు. తపశక్తి సంపన్నులంతా ఇచ్చే అర్ఘ్యంతోనే ఆ సూర్యుడు ప్రతిభావంతుడై తిరిగి తన శక్తిని పొందగలుగుతాడు అని పురాణ వచనం. వింటున్న వారందరికీ సందేహం కలుగుతుంది, ఈ మందేహ రాక్షసులు ఎక్కడున్నారు? మనం ఇచ్చే అర్ఘ్యంతో వాళ్ళు అంతరింపబడితే మళ్ళీ మరణాడు ఎందుకు వస్తారు అన్న సందేహం. కానీ మన్ అంటే మనస్సు, దేహ అంటే దేహం. నీలో ఉన్న ఆ చైతన్యమే సూర్యశక్తి. ఈ సూర్యశక్తి నీ యొక్క కార్యక్రమాల ద్వారా, కర్మాచరణ ద్వారా పరిపుష్టం కావాలి అంటే మొట్టమొదట సూర్యోదయానికి ముందరే నువ్వు లేచి నమస్కార ప్రియుడైన ఆ సూర్యుడికి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః అంటూ నమస్కారం చేసి అద్భుతమైనటువంటి సంధ్యావందన కార్యక్రమాన్ని నువ్వు ముగించుకున్న తరువాత ఆ శక్తిని గ్రహించటం కోసం నువ్వు ఇచ్చే అర్ఘ్యము నీకు సూర్యశక్తి యొక్క ప్రతాపాన్ని తెలియజేస్తుంది. కనుక సంధ్య వార్చటము అంటే సూర్యోదయం కోసం వేచి చూచే ప్రక్రియ. కనుక దాన్ని సంధ్య వార్చటము అని అన్నారు.